బిగ్ బాస్ సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికి కూడా ఒక టాస్క్ ఇస్తారు. ఇక టాస్క్ ఏంటి అంటే ఈ వారం మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ వీక్ అని మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్తారు బిగ్ బాస్. ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఎంతలా చేస్తారు అన్నది మొత్తం కూడా మీకే వదిలేస్తున్నానంటూ బిగ్ బాస్ అయితే చేతులు దులుపుకుంటారు. ఇక బిగ్ బాస్ని ఏమైనా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ప్లే చేయమంటారా అని ప్రేరణ అడగ్గా అలాంటివి ఏమీ లేవు అంటూ బిగ్ బాస్ అయితే తెలియజేస్తారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ అనడంతో అవినాష్, రోహిణి లీడ్ తీసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మొత్తం కూడా క్యారెక్టర్స్ డిజైన్ చేస్తూ ఉంటారు హౌస్మేట్స్ అందరికీ కూడా. అందులో భాగంగా లాక్డౌన్ మ్యారేజ్ అంటూ ఒక కాన్సెప్ట్ని తీసుకుంటారు. ఇక ఈ కాన్సెప్ట్లో పెళ్లి కొడుకు అక్కని చూడడానికి వెళ్ళి చెల్లెల్ని ఇష్టపడతాడు. కానీ అందరి దృష్టిలో అక్కనే లైక్ చేసినట్టుగా అనుకుంటారు. కానీ వాస్తవానికి మనోడు లైక్ చేసింది చెల్లిని. అక్కకు ఓకే చెప్పాడని అందరూ కూడా పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. ఇక అలా సాగుతుంది ఈ స్టోరీ చూస్తుంటే సేమ్ విశ్వక్సేన్ చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా గుర్తుకొస్తుంది. అందులో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, లాక్డౌన్ వెడ్డింగ్ చేస్తారు. కాకపోతే అక్కడ అక్కకి ఓకే చెప్పి లాస్ట్కి అక్క వెళ్ళిపోవడంతో చెల్లిని పెళ్లి చేసుకుంటాడు హీరో. అయితే ఈ స్టోరీలో ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అవినాష్ పెళ్లి కొడుకు ఫాదర్, విష్ణుప్రియ పెళ్లి కొడుకు మదర్, గౌతమ్ పెళ్లి కొడుకు, ఇక నబిల్ సోలో లవర్, తాగుడికి బాగా అలవాటు పడినవాడు, పెళ్లి కూతురు రోహిణి లాస్ట్లో ఎత్తుకెళ్లే క్యారెక్టర్ ప్లే చేస్తాడు. ఇక పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. పెళ్లి కూతురు ఫాదర్ టేస్టీ తేజ అండ్ వంట పని కూడా చేస్తూ ఉంటాడు టేస్టీ తేజ. పెళ్లి కూతురు మదర్ ప్రేరణ, పెళ్లి కూతురు రోహిణి, పెళ్లి కూతురి చెల్లెలు యష్మి, పెళ్లి కూతురి అన్న పృథ్వీ. ఇక వీళ్ళు పెట్టుకున్న ఈవెంట్ ఆర్గనైజర్, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నిఖిల్ అంటూ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తారు హౌస్మేట్స్ అందరు కూడా. ఇలా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి చూపులు, పెళ్లిళ్ళు, పెళ్లి బాజా భజంత్రీలు మొత్తం కూడా మోగబోతున్నాయి ఈ వారం మొత్తం కూడా. అయితే ఈ టాస్క్లో వీళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్ పై మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.